సో ఏ కారణంతో ఇవాళ ఈ బిల్లు వీగిపోయింది? ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? సృజన యాదవ్ గారు, అందరికీ నమస్కారం అండి. ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడినరు అంటే భారతదేశంలో ఉన్న 150 కోట్ల ప్రజలందరూ కూడా ఓడిపోయినరు. ఎందుకంటే ఇదేం మహిళా బిల్ అంటే కేవలం మహిళల కోసమే కాదు కదా. మహిళలు ఈ సమాజంలో సమాన పౌరులు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈక్వల్ పార్ట్లర్ ఉన్న వాళ్ళు. కాబట్టి ఇదేదో మహిళల బిల్లు 150 కోట్ల మందిలో సగము 75 కోట్ల మంది మహిళలకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఓడిపోయారు. ఎందుకంటే 2001 శతాబ్దంలో ఇప్పటికి కూడా అన్నిట్లలో మహిళలు రాణిస్తున్నారు. ఈ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. దానికి ఎవరు అతిథులు కాదు. మహిళలు అన్నిట్లో ముందు అంటే ఈ కేవలం మాటల ద్వారా మాటలు చెప్పి ఏదో సెలబ్రేషన్స్ చెప్పి అక్కడొక సీట్ ఇక్కడొక సీట్ ఒక లిప్ సర్వీస్ చేయడం తప్ప మహిళలకి సబ్స్టాన్షియల్ గా ఎవరు చేయలేకపోతున్నారు. దాని మీద కన్సెన్సస్ తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి దీనివల్ల కేవలం మహిళలు కాదు, 150 కోట్ల భారతదేశ ప్రజలందరూ కూడా ఓడిపోయినారు. ఇది చాలా బాధాకరం. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఈ చాలా మంది ఈ బిల్ ఇట్లయింది, బీజేపీ ఇట్లా, కాంగ్రెస్ ఇట్లా, ఇదేదో 2 పార్టీల మధ్యన వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇరు పార్టీలు పదే ప్రయత్నిస్తున్నాయి. ఇది పొలిటికల్ పార్టీ పార్టీలు అనడం కన్నా కూడా 2 బ్లాక్స్, ఎన్డీఏ వర్సెస్ ఇండి బ్లాక్. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి చర్చలు జరిగినప్పుడు కాంగ్రెస్ ఇట్లా బీజేపీ అట్లా అంటారు. కానీ ఎవరైతే 211 మంది దీనికి వ్యతిరేకంగా ఓటేసిరండి పార్లమెంట్ లో, అది కేవలం కాంగ్రెస్ కాదు కదా, అది కేవలం ఒక పార్టీ కాదు కదా, దేశవ్యాప్తంగా 275 ప్రో ఐ నో ఆర్ 211. సో ఈ నంబర్ ఎవరైతే ఉన్నారో అంటే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఆ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు చేసిండ్రు. ఆ రాష్ట్రాలలో కొత్త పార్టీలు కాదు. కాబట్టి కొంత ఆలోచించి వీళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి దీనికి వ్యతిరేకంగా ఓటేసిండ్రు. ఈ వ్యతిరేకంగా ఓటేయడానికి నేను 2 రకాలుగా చూడొచ్చు. ఎందుకంటే ఒకటి, ఇది ఎవరు మహిళ పక్షపాతి, ఎవరు మహిళల వ్యతిరేక అనేది అది ప్రజలు నిర్ణయించాలి, మహిళలు నిర్ణయించుకుంటారు. ఆయన ఓట్లేసే పద్ధతిలో బ్యాలెట్ వెనకాల ఏం చేస్తాం అనేది ప్రతి ఒక్కరు వారు ఆలోచించుకొని ఓట్లేస్తారు. కాబట్టి అది మొత్తం వేరే చర్చ. ఇక్కడ ఈ సాంకేతిక పరమైన ఈ బిల్లు ఎందుకు ఓడిపోయింది అనేది డైల్యూట్ అవ్వకుండా నేను దీని మీద ఫోకస్ చేద్దాం అనుకో. ఒకటి, చాలా మంది కూడా పదే మర్చిపోయింది ఏంటంటే 2023 సెప్టెంబర్ 20 నాడు లోక్సభ 33% రిజర్వేషన్ మహిళలకి పార్లమెంట్ లో, చట్టసభలో ఏదైతే స్టేట్ అసెంబ్లీలో వీటిని పాస్ చేయడానికి మొత్తం ఓవరాల్ గా పార్లమెంట్ రాజ్యసభ దీన్ని యునానిమస్ గా పాస్ చేసిన, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా 454 ఓట్లు దీనికి ఫేవర్ గా వస్తే కేవలం 2 దీనికి అగేన్స్ట్ గా ఓటు వేసారు. అంటే ఏంది, దీని మీద రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా దీనికి ఏమంటారు పాజిటివ్ గానే రెస్పాండ్ అయినారు. అందరికి కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్ కావాలని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అనే దాన్ని అదే బిల్లుని మీరు తీసుకొచ్చి మీరు పాస్ చేసి చట్టం చేయకుండా దీని డీలిమిటేషన్ కి కట్టించడం, దీని మళ్ళీ సెన్సస్ కి జనాభా లెక్కలకు అంటించడం అనేది కొంత సాంకేతికంగా దీంట్లో ఏం పెద్ద సెన్స్ లేదనైతే నేను చాలా గట్టిగా భావిస్తా ఉన్నా. ఎందుకు, పోయినసారి డీలిమిటేషన్ 2002లో జరిగినప్పుడు 6 సంవత్సరాలు పట్టింది డీలిమిటేషన్ అవ్వడానికి. అంటే 2008 వరకు అయింది. ఒకవేళ అనుకుందాం రిజర్వేషన్ బిల్ ఇవాళ పాస్ అయ్యిందనే అనుకున్నా గానీ డీలిమిటేషన్ అవ్వాలి, సెన్సస్ అవ్వాలి, డీలిమిటేషన్ అవ్వాలి, ఇంకొక 5-6 ఏళ్ళు పడుతుంది. సో ఇదంతా ఒక టైం లైన్ లేని బిల్ ఇది. సో అది ఒక ఫస్ట్ టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఈ బిల్లుకి ఎలాంటి టైం లైన్ లేదు. సెన్సస్ అవుతుంది, డీలిమిటేషన్ అవుతుంది అనేది ప్రధానంగా సాంకేతికంగా కేవలం రాజకీయ పార్టీలు కాదు, భారతదేశంలో ఉన్న మహిళా సంఘాలు, అన్ని రకాల సంఘాలు, మహిళలు కూడా దీనికి చాలా వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రధాన కారణం ఒకటి ఇది. ఇంకొక అంశం ఏంటంటే చాలా మంది దీనికి మర్చిపోతున్నారు ఏంటంటే ఈ బిల్లు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, ప్రధాన రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయంటే 2010లో రాజ్యసభకి ఏదైతే ఈ బిల్లు మనం ఇంట్రడ్యూస్ చేసినామో దీనికి బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు సపోర్ట్ చేసినారు, దీన్ని పాస్ చేయాలన్నారు. కానీ మరి ఆ డ్రాఫ్ట్ లేదా ఇవాళ ఉన్న డ్రాఫ్ట్ ఆ డ్రాఫ్ట్ వేరే కదా. సో ఈ డ్రాఫ్ట్ లో ఏముంది, బిల్లు చదివినా పదే ప్రతి ఒక్కరు ఆ డ్రాఫ్ట్ బిల్లు నేను చదివిన డ్రాఫ్ట్ బిల్లులో ఏముంది, 2011 సెన్సస్ బేస్ గా వాడతాం. అసలు 2011 సెన్సస్ పబ్లిక్ డొమైన్ ఎంత వరకు ఉంది, దాని చట్టబద్ధత ఏంది, దాంట్లో ఉన్న కాస్ట్ సెన్సస్ ఎంత వరకు ఉంది. కాబట్టి ఎలాంటి బేసిస్ లేని దాన్ని తీయడం ఏంది. ఇంకొకటి, దీనికి ఆల్రెడీ ఫ్రీజ్ ఉంది. అంటే రాజ్యాంగ సవరణ చేసుకొని దీన్ని ఫ్రీజ్ చేసి క్లియర్ గా చట్టంలో ఉంది 2026 తర్వాతనే దీన్ని చేయాలి అని. 2026 తర్వాత చేయాలంటే మరి సెన్సస్ జరగలేదు, ఇది చేయడానికి తొందర ఏంటి. ఇంకోటి దీంట్లో రాజకీయ కోణం ఉందండి. ఎందుకంటే పదే రాజకీయ పార్టీలు మేము అది అనడం కంటే రాజకీయ కోణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓటర్ డిలీషన్ అయినాయి, తమిళనాడులో 30 లక్షల ఓటర్ డిలీషన్ అయినాయి. ఈ ఓటర్ డిలీషన్ అది ఎందుకు కారణాల వల్ల అయిందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి. కానీ ఈ డిలీషన్ లో 45% మంది మహిళల ఓట్లే డిలీట్ అయినాయి.
అది వాళ్ళకి అది అది వారు ఇక్కడ ఉన్నారా ఎక్కడ ఆ టెక్నికాలిటీస్ అన్ని ఇది వేరే డిబేట్. రైట్. అక్కడ బాగా విస్తృతంగా మహిళా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఎన్నికలు జరిగే సమయంలో ఈ బిల్లుని దీనికి అంటగట్టి డీలిమిటేషన్ ని పెట్టి సెన్సెస్ పెట్టి, ఎందుకంటే ఒక్కటి కూడా గమనించాలండి, డీలిమిటేషన్ సెన్సెస్ అనేవి చాలా సాంకేతికమైన పరమైన అంశాలు. ఇది ఎందుకు జరుగుతుంది, దాని వెనక సైన్స్ ఉంది, జాగ్రఫీ ఉంది, మ్యాప్స్ చేయాలి, ఎవరు ఎక్కడ ఉంటారు, అర్బన్ రూరల్ డివైడ్ ఎంత ఉంటది, ఏ కాన్స్టిట్యుయెన్సీలు ఎవరు ఉన్నారు. ఉదాహరణకి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. అస్సాంలో ఒక కాన్స్టిట్యుయెన్సీలేమో 6 లక్షల మంది ఉన్నారట, ఇంకో కాన్స్టిట్యుయెన్సీలేమో 12 లక్షల మంది ఉన్నారట. ఇది నేను చెప్పిన గణాంకాలు కాదు. డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే అస్సాంలో 2023 తర్వాత చేసిందో ఇది వారి నంబర్. సో ఇంత మొత్తంలో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంత మొత్తంలో కొంత దీనికి అబ్జెక్షన్స్ ఉన్నాయి. డీలిమిటేషన్ జమ్మూ కాశ్మీర్ లో జరిగింది, అస్సాంలో జరిగింది, దీనికి కొంత చాలా బేస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీలన్నా ఈ వందన అభియాన్ ఏదైనా మీరు పేరు పెట్టి వెళ్ళండి, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మీరు అన్ని రకాల పార్టీలని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళ సూచనలు తీసుకొని బిల్లు ఇంట్రడ్యూస్ చేసినాక సూచనలు తీసుకోవాలండి. పార్లమెంటరీ అదే చర్చ జరుగుతున్న సమయంలో పాపారావు గారు బాగా చెప్పారు. సృజన గారు, పాపారావు గారు చర్చ